గాయ్స్ ఇప్పుడైతే సింహాచలం వచ్చాను. ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇదైతే తొలి పాంచవం అంటారు. ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టి అప్పుడు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. మెట్ల ద్వారానికి అయితే ఇది స్టార్టింగ్ గాయ్స్. అది గాయ్స్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు కొండ ఎక్కిన తర్వాత దర్శనం అనమాట. క్లైమేట్ అయితే అదిరిపోయింది ఈరోజు. ఎప్పుడైనా అలసిపోతే ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటివి పెట్టారనమాట. లోపలికి ఈ పైకి ఎక్కి అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. యా మా చెల్లి చెప్తుంది ఒకవేళ రైన్ పడినా అక్కడికి వెళ్ళి తల దాచుకోవచ్చు అంట. దారిలో చాలా పెడతారు కొనుక్కోవడానికి. కనిపిస్తుందా గైస్? మనం వెళ్ళాల్సింది అక్కడికి. ఒక్కసారి చూడండి గైస్, మాత్రం మామూలుగా ఉండవు. యూ స్టే ట్యూన్డ్ గైస్. ఈ ప్లేస్ లో మీకు గూస్ బంప్స్ అయితే పక్కా వస్తాయి. ఒకే చోట 9 శివలింగాలు ఉంటాయన్నమాట. అండ్ కొండ మీద నుంచి గంగ ఎప్పుడు అలా వస్తూనే ఉంటుంది. సో నిత్యం అభిషేకం జరుగుతూనే ఉంటుంది. సమ్ టైమ్స్ ఈ ప్లేస్ అంతా వాటర్ తో నిండిపోయి మనకి వెళ్ళడానికి కూడా కుదరదు. చాలా మందికి ఈ ప్లేస్ తెలియక వెళ్ళిపోతుంటారు అనమాట. పైకి ఎక్కేటప్పుడు హనుమంతుల వారి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఈ స్పాట్ ఉంటుంది అనమాట. అస్సలు మిస్ అవ్వద్దు. ఎప్పుడు ఈ సింహాచలం మెట్లు ఎక్కిన ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు. ఇక్కడ కొంచెం స్టెప్స్ బాగోవు. ఎందుకో నాకు పర్సనల్ గా ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనిపిస్తారు. మెట్లెక్కి ప్రతిసారి ఈ అమ్మవారిని దర్శించుకునే వెళ్తాను అనమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వస్తే మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తామని అర్థం. అలా వెనక్కి తిరిగి చూస్తే ఇవి మెట్లు కాదు, స్వర్గానికి వేసిన నిత్యంలా ఉంటుంది. నడవడమే కష్టం అనుకుంటే చాలా మంది మెట్లకి బొట్లు పెట్టుకుంటూ వెళ్తారనమాట. అంత నమ్మకం ఆ అప్పని స్వామి అంటే. ఇక్కడ వైబ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చి ఉంటానో లెక్కలేదు. ఎప్పుడు వచ్చినా నోస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫైనల్లీ ఎక్కేసాం అనమాట. ఇక్కడికి బస్సెస్ వచ్చి ఆగుతాయి. మనకి ఏసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది. జస్ట్ 15 రూపీస్ మాత్రమే. కంటిన్యూస్ గా బస్సెస్ తిరుగుతూనే ఉంటాయి. ఒక్కసారి పిల్లి రియాక్షన్ చూడండి. సడన్ గా అలా వచ్చి బౌడౌన్ అయ్యి దేవుడిని చూస్తూ అలా ఉండిపోయింది. ఈ ప్లేస్ కి ఉన్న ప్రత్యేకత అలాంటిది. దర్శనం లైన్ స్టార్టింగ్ పాయింట్ కి పక్కనే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ బయటే ఈ చిన్ని శివలింగం ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. నేనైతే వెంటనే ఫోటోలు తీసుకోవడం స్టార్ట్ చేశాను. విజిట్ చేసినప్పుడు తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇది టెంపుల్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఫ్రీ దర్శనం 100-300 రూపీస్ దర్శనం ఉంటాయి. అది స్వామివారి రథం. చూడండి ఎంత బాగుందో. ఎవరైతే మొక్కుకొని తలెద్దాం అనుకుంటారో ఇక్కడ వాళ్ళకన్నమాట. టెంపుల్ బయట నుంచి ఇలా ఉంటుంది గైస్. ఈ అరేంజ్మెంట్స్ అంతా ఎందుకంటే గిరి ప్రదక్షిణ అండ్ చందనోత్సవం జరిగేటప్పుడు చాలా మంది జనం వస్తారు. సో అందుకోసం పెట్టారనమాట. గైస్ ఇప్పుడు మనం గంగదారి దగ్గరకు వచ్చాము. పైన కొండల నుంచి మనకి గంగ అయితే వస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే మనకి ఏమైనా దోషాలు మైళ్ళు ఉంటే అవి పోతాయి అన్నమాట. ఆ దారి ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. నేను నా కరుంగలి మాల ఈ గంగదారిలో తడిపి పక్కనే ఉన్న శివలింగం దగ్గర పెట్టి వేసుకున్నా అన్నమాట. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వాటర్ అట్లీస్ట్ తలపై అయినా చల్లుకుని వెళ్ళండి. పక్కనే రాములవారి టెంపుల్ ఉంటుంది. అలా చూసుకొని వచ్చేయండి. ఒక్కసారి ఇక్కడ చూడండి గాయస్. రామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి శబరి ఆశ్రమానికి వచ్చిన ఘట్టం ఇక్కడ పెట్టారు అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు కదా. మీరు షాపింగ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఉన్న థింగ్స్ అని చూడొచ్చు. ఇప్పుడైతే టెంపుల్ లోకి వెళ్ళబోతున్నాము. సింహాచలంలో ఉన్న ఈ నక్షత్ర వనం ప్లేస్ మీకు తెలిసి ఉండదు. ఇక్కడ 22 నక్షత్రాలకి సంబంధించిన చెట్లు ఉంటాయి. ఈ నక్షత్రం ఎక్కడుందో చూసుకొని ఆ బోర్డు పై ఉన్న మంత్రం చదివి అక్కడ ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయమని ఉంటుందో అన్నిసార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందా అంటే తెలియదు కానీ మిమ్మల్ని చెడు నుంచి అయితే తప్పకుండా కాపాడుతుంది. ఆ పక్కనే ఈ చిన్ని కృష్ణయ్య గుడి ఉంటుంది. కృష్ణుడి చుట్టూ గోమాతలు ఉంటాయి. చూడ్డానికి ఎంత బాగుంటుందో ఈ ప్లేస్. అండ్ మీరు ఈ ఆవులకి మీ చేత్తోనే తినిపించవచ్చు. బస్ స్టాప్ ఎదురుగా ఉన్న ఈ గాయత్రి అమ్మవారి టెంపుల్ ని అస్సలు మిస్ కాకండి.
అమ్మవారిని చూడడానికి మీ 2 కళ్ళు చాలు, అంత దివ్యంగా ఉంటారు. వైజాగ్ పీపుల్ అందరికీ ఒక నమ్మకం ఏంటంటే ఏ తీర్థయాత్రలకి వేరే సిటీస్ కి వెళ్ళొచ్చినా ఖచ్చితంగా సింహాచలం వచ్చి దర్శనం చేసుకుంటారు. సో అవి గైస్ సింహాచలం కబుర్లు. ఇంకా ముందు ముందు చాలా వ్లాగ్స్ వస్తాయి. స్టే ట్యూన్డ్.